నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు. 6 నెలలు పూర్తి చేసుకున్నారు. ముందుగా శుభాకాంక్షలు అండి. 6 నెలలు ముఖ్యమంత్రిగా మీరు అమోఘం, అద్భుతాలు చేశాడని మీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మీకు భజన చేస్తున్నారు సార్. కానీ మీరు ఎంత అరాచకమైన పరిపాలన చేశారో అది మీ మనసుకు మాత్రమే తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకసారి మీ మనసును ప్రశ్నించుకోండి. 6 నెలల్లో నేను మంచి ముఖ్యమంత్రిగా నిరూపించుకుంటాను, మంచి ముఖ్యమంత్రిగా ప్రజల మధ్య నేను తిరుగుతాను అన్నారు. మంచి సార్, ఈ 6 నెలల్లో మీరు చేసిన మంచి ఏంటో చెప్పాలా సార్? సార్, మీరు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజునే ధ్వంసాలతోటి, విధ్వంసాలతోటి మీ పరిపాలన మొదలుపెట్టారు. ప్రజల కోసం, ప్రజల కష్టాల కోసం, ప్రజల సమస్యలు తెలుసుకునే దానికి నిర్మించిన ప్రజావేదికని కూల్చివేసి ఒక విధ్వంసం చేసి ఆ రోజు నుంచి మీ పరిపాలన మొదలుపెట్టారు సార్. ఎక్కడైతే నారా చంద్రబాబు నాయుడు గారు పేదవారి కోసం ఇల్లు కట్టించారో ఆ ఇళ్ళన్నీ అక్రమ కట్టడాలని చెప్పేసి ఈరోజు గూడు లేకుండా చేసి, పేదవాడికి గూడు లేకుండా చేసి వాడిని నడి రోడ్డు మీదకి లాగారు చూసారా? అది మీరు చేసిన అద్భుతమైన పరిపాలన. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి పేదవాడు పస్తులు పడుకోకూడదు, ప్రతి పేదవాడు కడుపు నిండా అన్నం తినాలి, 3 పూట్ల అన్నం తినాలని ఒక సంకల్పంతో అన్నా క్యాంటీన్లు ఏదైతే ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సంకల్పంతో నిర్మించారో, మనం అడుగు పెట్టగానే ఈ 6 నెలల పరిపాలనలో ఒక్క పేదవాడికి కూడా పట్టెడు అన్నం దొరకనివ్వకుండా చేసి వాడిని పస్తులు పడుకునే విధంగా చేశారు. అది మీరు చేసిన మంచి పరిపాలన. ఏదైతే ఆటో కార్మికులకు నేను 10,000 రూపాయలు ఇస్తా అని చెప్పారు, ఆ 10,000 రూపాయలు నేను ఓన్లీ సొంత ఆటోలు ఉన్న వాళ్ళకే ఇస్తా అని చెప్పారు. ఈరోజు సొంత ఆటోలు ఉంటే మీరు వాళ్ళకి 10,000 రూపాయలు వేతనాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. రెయ్యింబవలు వాళ్ళు కష్టపడి శ్రమించి ఆటోలు నడుపుకొని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోగలరు. ఈరోజు సొంత ఆటోలు లేని వాళ్ళకి ఆటోలు ఇస్తే ఒక అందం, సొంత ఆటోలు లేకుండా వేరే వాళ్ళ దగ్గర నిజంగా కార్మికులుగా పనిచేసే వాళ్ళకి మీరు వేతనాలు ఇస్తే ఒక అందం సార్. సొంత ఆటోలు ఉంటేనే ఇస్తా అంటారు. ఈరోజు రైతు భరోసా అన్నారు. కౌలు రైతులకి నేను రైతు భరోసా ఇస్తాను, కానీ ఏ యజమానుల దగ్గర అయితే మీరు కౌలుగా పనిచేస్తున్నారో ఆ యజమానుల దగ్గరికి వెళ్ళి సంతకాలు పెట్టించుకొని రండి అంటారు. ఎంతమంది యజమానులు సంతకాలు పెడతారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరే చెప్పండి. ఒక పక్క నవరత్నాలు ఇస్తాను అంటున్నారు, నవశకం మొదలు పెట్టాను అంటున్నారు. ఈరోజు మీరు నవశకమేమో నాకు తెలియదు కానీ రాష్ట్రాన్ని మాత్రం నాశనం పట్టించారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. అది నవశకం కాదు సార్. మీరు మొదలుపెట్టింది నవశకం కాదు, నాశనానికి నాందిని మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలను నేను అండగా ఉంటాను, ఎస్సీ ఎస్టీ బీసీ మినారిటీలకు నేను 45 ఏళ్లకే పెన్షన్ అందిస్తానని చెప్పారు. అధికారంలోకి అడుగు పెట్టగానే నేను ఆ విషయమే మర్చిపోయాను, నేను అసలు ఎక్కడా మాట ఇవ్వలేదని మాట్లాడారు. ఆ మాటని గాలికే వదిలేశారు. ప్రతి అవ్వకి, ప్రతి తాతకి, ప్రతి అక్కకి, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకి, ఎవరికైతే ఏజ్ వచ్చిందో, వృద్ధులు ఎవరైతే ఉన్నారో ప్రతి అవ్వకి, ప్రతి తాతకి నేను 3,000 రూపాయల పెన్షన్ ఇస్తా అన్నారు. అధికారం చేపట్టగానే నేను అలా మాట్లాడలేదు, ప్రతి ఏటా 250 రూపాయలు పెంచుకుంటూ పోతూ అని చెప్పారు. మీరు చేసిన అద్భుతమైన పరిపాలన సార్. మనం అధికారంలోకి అడుగు పెట్టగానే ఇసుకని నేను ఉచిత ఇసుక పేరిట నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరిని ఆదుకున్నారు. భవన నిర్మాణ కార్మికులకు అండగా నిలిచాడు, ప్రతి ఒక్క కార్మికుడికి అండగా నిలిచాడు. దాదాపుగా 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు అంటే వాళ్ళ కుటుంబాలతో కలిపి దాదాపుగా కోటి మంది భవన నిర్మాణ కార్మికులకు నారా చంద్రబాబు నాయుడు గారు నాడు అండగా ఉన్నారు. ఉచిత ఇసుక పేరిట ఇసుకని ఉచితంగా ఇచ్చి భవన నిర్మాణ కార్మికులకు ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు అండగా ఉంటే మనం రాగానే ఏం చేశాం సార్? మనం మంచి పరిపాలన ఏం చేశాం సార్? ఇసుకను ఆపాం. ఉచితంగా ఇసుక ఇవ్వటం ఏంటి? ఉచితంగా ఇసుకిస్తే నాకేంటి మిగిలేది? కొత్తగా ఏర్పడే రాష్ట్రం కాబట్టి నేను బాగా సంపాదించుకోవాలి, నా మంత్రులు సంపాదించుకోవాలి, నా ఎమ్మెల్యేలు సంపాదించుకోవాలి, ఒక లక్ష్యంతో, ఒక సంకల్పంతో ఇసుకను మొత్తం ఆపేసి దాదాపుగా 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు నాటి రోడ్లు పాలయ్యారు. అందులో 36 మంది ప్రాణాలు కోల్పోయారు సార్. 36 మంది ప్రాణాలు కోల్పోయారు. మీరు చేసిన ఈ 6 నెలల్లో నేను మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటాను. వాటిలో ఒక మంచి పనులు సార్ ఇవి. సార్, మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అడుగు పెట్టగానే ఏం జరిగింది సార్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు పెడతాం అన్న పారిశ్రామికవేత్తలు భయపడి పారిపోయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రుణాలు ఇస్తామన్న బ్యాంకులు భయపడి వెనక్కి తిరిగి పారిపోయాయి. ఇన్ని సంస్థలు, ఇన్ని పెట్టుబడులు, మనకి నిధులు ఇస్తాను, మనకి అప్పులు ఇస్తాను బ్యాంకులు కూడా పారిపోతుంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఒక మంచి ముఖ్యమంత్రిగా, ఒక పారిశుద్ధగా నేను అద్భుతమైన పరిపాలన చేస్తాను ముఖ్యమంత్రిగా, మరి మీరు ఏం చేశారు? ఈ రాష్ట్రంలో నుంచి పెట్టుబడులు కానీ, పరిశ్రమలు కానీ, పెట్టుబడిదారులు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ భయపడి పారిపోతుంటే ఏ రోజన్నా ఆపారా? ఎందుకు వెళ్ళిపోతున్నారు అడిగారా? చెప్పండి. నిన్న లూలు కంపెనీ
సింగపూర్కి సంబంధించిన లూలు కంపెనీ వెళ్ళిపోతుంటే దాన్ని కూడా ఆపుకోలేకపోయారు. ఎందుకు వెళ్ళిపోతుందంటే దీనికి నారా చంద్రబాబు నాయుడు గారు కారణం అంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదు ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు కారణం అంటారు. పారిశ్రామికవేత్తలు ఎందుకు రావట్లేదంటే నారా చంద్రబాబు నాయుడు గారు కారణం అంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఎందుకు నిర్మాణాలు జరపట్లేదు అంటే దానికి నారా చంద్రబాబు నాయుడు గారు కారణం అంటారు. ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీరా, నారా చంద్రబాబు నాయుడు గారు, ఆ విషయాన్ని మీరు క్లారిటీ ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు వాస్తవానికి మీరే ముఖ్యమంత్రి అయితే, ఈరోజు మీ నాయకులు చెప్తున్నట్లు 6 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు మంచి ముఖ్యమంత్రిగా పేరు సంపాదించాడు అంటే ఎందులో పేరు సంపాదించాడు సార్? మీరు ఏ విషయంలో పేరు సంపాదించారు? రాష్ట్రం నుంచి పెట్టుబడులు భయపడి పారిపోయి తెలంగాణ రాష్ట్రాలకి, తమిళనాడు రాష్ట్రాలకి, అటు సైడ్ వేరే రాష్ట్రాలకి పారిపోతుంటే ఆ విషయంలో మీరు మంచి ముఖ్యమంత్రి అనిపించుకున్నారా? లేకుంటే గూడు లేని వారికి గూడు నిర్మించిన నారా చంద్రబాబు నాయుడు ఏదైతే గూడు నిర్మించారో ఆ గూళ్ళు మొత్తం కూల్చివేసుకుంటూ వెళ్ళిపోయినందుకు మీరు మంచి ముఖ్యమంత్రిగా ఉన్నారా? ఈరోజు అన్నమో రామచంద్రాన్ని పస్తులు పడుకుంటున్న పేదవాడికి పట్టిన అన్నం దొరుకుతుంటే ఆ పట్టిన అన్నం కూడా నోటి దగ్గర నుంచి లాగేసి మీరు మాత్రం పంచభక్ష పరవాణాలు తింటున్నారే, అందుకు మీరు మంచి ముఖ్యమంత్రిగా పేరు సంపాదించుకున్నారా? దేనికి మంచి ముఖ్యమంత్రిగా మీరు పేరు సంపాదించుకున్నారు 6 నెలల్లో చెప్పండి సార్. సార్ మనం మంచి ఎక్కడ సంపాదించుకున్నామో తెలుసా సార్? రాష్ట్రంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి రాష్ట్రం అంతటా రంగులు వేయటంలో, బడి దగ్గర నుంచి గుడి దాకా, శ్మశానం దగ్గర నుంచి సెప్టిక్ ట్యాంక్ దాకా, చివరికి జాతీయ జెండా నుంచి జాతిపిత దాకా ఎవరిని ఏ వస్తువు వదలకుండా, రోడ్డు దగ్గర నుంచి డ్రైనేజ్ దాకా దేన్ని వదలకుండా రంగులు వేసుకుంటూ వెళ్ళిపోయారు చూసారా సార్? ఇందులో ఈ ఒక్క విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా గొప్పగా ఈ 6 నెలలు పరిపాలించారు. ఇది ప్రజలందరూ చెప్పుకునే మాట సార్, నేను ఒక్కని చెప్పేది కాదు. ప్రజలందరూ అనుకుంటున్న మాట, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా అంటే ఒక రంగుల కంపెనీకి సీఈఓగా అద్భుతంగా పనిచేయగలడు, సీఈఓగా పనిచేస్తున్నాడు, వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా అదేవిధంగా పనిచేపిస్తున్నాడు, వాళ్ళ మంత్రులు కూడా అదేవిధంగా పనిచేపిస్తున్నాడు అని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ అనుకుంటున్నారు సార్. ఒక పక్క బిల్డ్ ఏపీ అంటారు, అమరావతి రాజధాని అద్భుతంగా నిర్మించాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అద్భుతంగా నిర్మించాలి, బిల్డ్ ఏపీ అని ఒక కాన్సెప్ట్ తీసుకొస్తారు. మరో పక్క సేల్ ఏపీ అంటారు. ఒక పక్క బిల్డ్ ఏపీ అని బోర్డు పెడుతూనే మరొక పక్క సేల్ ఏపీ. ఈ అమరావతి నిర్మించాలన్నా, ఈ రాజధాని నిర్మించాలన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిర్మించుకోవాలన్నా సరే, అమరావతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నా గవర్నమెంట్ భూములు అయితే ఉన్నాయో నేను అవన్నీ అమ్ముకుంటాను, అమ్మి నిర్మిస్తాను, అమ్మి నా నవశకమైన నవరత్నాలకి నేను ఒక నాంది పలుకుతాను అని మాట్లాడుతున్నారు. ప్రభుత్వ భూములమ్మి మీరేదైతే సంక్షేమ పథకాలు చేపట్టారో ఆ సంక్షేమ పథకాలను తీరుస్తా అంటే ఇదెక్కడ రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారు? ఇదేనా మీ మంచి పరిపాలన? ఒక పక్క బిల్డ్ ఏపీ అంటారు, మరొక పక్క సేల్ ఏపీ అంటారు. ఈరోజు ఎంతసేపటికి నేను అధికారంలోకి రాగానే నా సంక్షేమ పథకాలు, నా నవరత్నాలు ప్రజల్లోకి అద్భుతంగా దూసుకు వెళ్ళిపోయాయి అన్నారు. ఎక్కడ దూసుకు వెళ్ళిపోయాయి సార్? ఒక్క పథకం చెప్పండి. నాణ్యతమైన బియ్యం ఇస్తాను, సన్న బియ్యం ఇస్తాను అని మాట్లాడిన మీరు శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకున్న మీరు అదే శ్రీకాకుళం జిల్లాలో గడ్డల బియ్యాన్ని ఇచ్చారు, తడిసిపోయిన నాసిరకమైన బియ్యం ఇచ్చారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడిచ్చారు సార్ మీ నాణ్యతమైన బియ్యం, సన్న బియ్యం? ఎక్కడా లేదు. మనం అధికారంలోకి అడుగు పెట్టగానే నేను విద్యార్థులకు అండగా ఉంటాను, విద్యార్థులకు జీవితం ఇస్తాన్నారు, ఇంటర్మీడియట్ విద్యార్థుల నోటి దగ్గర మధ్యాహ్నం భోజన పథకం లాగేశారు, వాళ్ళని పస్తులు పడుకోబెట్టే విధంగా మార్చారు. విద్యార్థులు ఏం పాపం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? విద్యార్థులు ఏం పాపం చేశారు? మీకు కష్టాలు చెప్పుకున్నారు, నేను ప్రతి ఒక్క తమ్ముడి కష్టం నేను విన్నాను అన్నారు. కష్టం వినటం అంటే వాడిని పస్తులు పడుకోబెట్టడం కాదు సార్, వాడికి పట్టెడు అన్నం పెట్టడం. ఈరోజు ఏ కార్యక్రమం నెరవేర్చినా సరే తెలుగు వాడికి, తెలుగు జాతికి గొప్పతనం తెలుగు తల్లి. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అని ఒక పాటని ప్రతి ఒక్క ప్రోగ్రాంలో మనం వినిపిస్తాం. అది తెలుగు తల్లికి ఉన్న గొప్పతనం, మన తెలుగు రాష్ట్రానికి ఉన్న గొప్పతనం అని చెప్పేసి ఈరోజు మనం అధికారంలోకి అడుగు పెట్టగానే తెలుగు తల్లి పాట నాకు అవసరం లేదు, తెలుగు తల్లి నాకు న్యాయం చేయలేదు అన్న విధంగా ఈరోజు ఆ తెలుగు తల్లి పాటను కూడా మీరు పెట్టడం మానేశారు. ఓకే, అది మీ పర్సనల్, మీకు నచ్చలేదేమో, మళ్ళీ పాటను ఏమైనా మార్చాలనుకుంటున్నారేమో. రాజన్న రాజ్యం తీసుకొస్తాను అన్నారు. రాజన్న రాజ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొస్తాను, ప్రజలను ఎక్కడా పస్తులు పడుకోనివ్వను, ప్రజలను ఎక్కడా బాధపడనివ్వను, ప్రజలను ఎక్కడా కన్నీరు పెట్టనివ్వను అన్నారు. ఏది సార్ రాజన్న రాజ్యం? మన రాజన్న రాజ్యంలో రాష్ట్రం అట్టడికి పోతుంది, ప్రజలు రోడ్ల పాలయ్యారు, రైతులు కన్నీరు పెట్టారు, మహిళలు కన్నీరు పెట్టారు, విద్యార్థులు రోడ్లు ఎక్కారు, నిరసనలు తెలియజేస్తున్నారు. మా బ్రతుకులేంటి, మా భవిష్యత్తు ఏంటి, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావా, ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రావా, ఈ రాష్ట్రానికి నిధులు రావా అన్న విషయాల మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు 144 సెక్షన్ నడుస్తుంది. ఎందుకు నడుస్తుంది? మేము ప్రశ్నించే హక్కు మాకు లేదా, పోరాడే హక్కు మాకు లేదా, నిలదీసే హక్కు మాకు లేదా అని ఈరోజు ఆ ప్రజలు మాట్లాడుతుంటే లాఠీ చార్జీలు చేపిస్తున్నారు, అడ్డుకుంటున్నారు, వాళ్ళ నోర్లు మూపిచ్చేస్తున్నారు, ఇష్టానుసారంగా కేసులు పెడుతున్నారు. ఇది ఈ 6 నెలల్లో మనం చేసిన ఒక అద్భుతమైన పరిపాలన.
ఇదే విధంగా మనం మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోవాలంటే ఈ 6 నెలలే ఇంత దౌర్భాగ్యకరంగా ఉందంటే ఇంకొక 6 నెలలు వచ్చేసరికి అసలు రాష్ట్ర పరిస్థితి ఏమవుతుందో జగన్మోహన్ రెడ్డి గారి విషయం మీరు చెప్పాలి. అసలు రాష్ట్రం ఉంటుందా? రాష్ట్రం ఉండదా? ఏదైతే నారా చంద్రబాబు నాయుడు ఒక సంకల్పంతో ఒక కృషితోటి 16,000 లోటు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మాణాలు అద్భుతంగా చేపట్టారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులకి పనిని కల్పించాడు, పస్తులు పడుకోకుండా ప్రతి పేదవాడికి పడ్డాడు, అన్నం పెట్టాడు, రైతులకు భరోసాను కల్పించాడు, రైతు రుణమాఫీ చేశాడు, డ్వాక్రా రుణమాఫీ చేశాడు, విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారే. మరి మీరు వచ్చిన తర్వాత ఏం చేశారు సార్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 75%, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 75% నేను ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాను, పక్క రాష్ట్రాల్లో నాకు అవసరం లేదన్నారు. సార్ ఈరోజు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు రావాలా, పరిశ్రమలు రావాలా, పారిశ్రామికవేత్తలు రావాలా, ఇక్కడ వాళ్ళ పెట్టుబడులు పెడితేనే కదా సార్ మనం 75% ఉద్యోగ అవకాశాలు కల్పించేది. మరి మనం ఎక్కడ కల్పిస్తున్నాం సార్ ఉద్యోగ అవకాశాలు? మాట్లాడితే వాలంటీర్లు అంటారు, లేకుంటే ఇసుక అంటారు, లేకుంటే మద్యం దుకాణాలు అంటారు. ఇక దేంట్లో? మద్యం దుకాణాల్లోనూ ఇసుకల్లోనూ వాలంటీర్లుగానా సార్ మీరు ఉద్యోగ అవకాశాలు? 75% ఉద్యోగ అవకాశాలు. ఈరోజు ఇసుకలో పనిచేసేదానికో, మద్యం దుకాణాల్లో పనిచేసేదానికో, వాలంటీర్లుగా పనిచేసేదానికో వాడు ఒక డిగ్రీ చదువుకోవడం, ఒక బీటెక్ చదువుకోవడం, ఒక ఎంబీఏ చదువుకోవడం, ఒక ఎంసీఏ చదువుకోవడం ఎందుకు సార్? ఒక 10th పాస్ అయితే చాలు కదా, ఒక 10th పాస్ అయితే చాలు కదా సార్. అమ్మఒడి పథకం ఎప్పుడో అక్టోబర్ 2 గాంధీ జయంతి నుంచి నేను అద్భుతమైన పాలన మొదలు పెడతా అన్నారు. అమ్మఒడి పథకం గాంధీ జయంతి రోజే ఆగిపోయింది. మళ్ళీ జనవరి అన్నారు, మళ్ళీ జూన్ అన్నారు. అసలు ఆ పథకం ఏమైపోయిందో ఎవడికి తెలియదు. నవరత్నాలు సార్, మీ నవశకంతో మొదలుపెట్టిన నవరత్నాలు ఇవన్నీ మేమేమి మీరు ఇచ్చిన హామీలు మీరు నెరవేర్చట్లేదు మేము చెప్పట్లేదు, ఎక్కడ నెరవేరుస్తున్నారో అని అడుగుతున్నాను సార్. మీరు హామీలు అద్భుతంగా ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. ఈరోజు ప్రతి అన్నకి నేను అండగా ఉంటా, ప్రతి అక్కకి నేను అండగా ఉంటా, ప్రతి తల్లికి, ప్రతి తల్లికి, ప్రతి సోదరికి, ప్రతి సోదరుడికి నేను అండగా ఉంటా అన్నారు. మరి మీ అండా దండా ఏమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు? నిన్న రాజధానిలో అంతా గ్రాఫిక్సే, రాజధానిలో నిర్మాణాలు లేవు, రాజధానిలో ఒక ఇటుక కూడా వేయలేదన్నారు. పెద్ద పెద్ద ఎత్తైన భవనాలు అక్కడ కనపడుతుంటే ఆ ఎత్తైన భవనాలు ఉన్న రాజధానిని మీరు శ్మశానంతో పోల్చారు. గొర్రెలు తిరుగుతున్నాయి, మేకలు తిరుగుతున్నాయి, కోళ్ళు తిరుగుతున్నాయి, కుక్కలు తిరుగుతున్నాయని పోల్చారు. ఈరోజు అటువంటి వాళ్ళ నోటికి మీరు తాళం వేయలేకపోయారు అంటే ఈ రాష్ట్రాన్ని మీరు ఏం పరిపాలించారు? ఈ రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రిగా ఎప్పుడు ఉన్నారు? ఆ విషయం ఈరోజు ప్రజలకు చెప్పండి. ఎక్కడ మీరు అద్భుతాలు చేశారు? మరి ఇదంతా అరాచక పరిపాలన తప్ప అద్భుతమైన పరిపాలన ఎక్కడుంది జగన్మోహన్ రెడ్డి గారు? సార్ మనం రాష్ట్రంలోకి అడుగు పెడితే కోల్చటాలా, నిర్మించటాలు ఉండవా, అడిగితే కొట్టటాలా, ప్రశ్నకి సమాధానాలు ఉండవా, నిలదీస్తే అరెస్టులు చేస్తారా, అక్రమైన కేసులు పెడతారా, మేము అడ్డుపడితే అడ్డుని తొలగిస్తారా? మరి మీరు ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసేది? ఈరోజు ఒక్క ఛాన్స్ అని అడిగారు, 6 నెలల్లో మంచి ముఖ్యమంత్రిగా అనిపించుకుంటా అన్నారు. ఎక్కడ? ఒక్క కోణంలో చూపించండి. 6 నెలల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని నేను మంచి ముఖ్యమంత్రిగా అనిపించుకున్నానని రివర్స్ టెండరింగ్ పేరిట రాష్ట్రం అంతటా రివర్స్ చేసేశారు. ఈరోజు పక్క రాష్ట్రాలు చెప్పుకుంటున్నారు సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏంటి ఇంత దౌర్భాగ్య పరిస్థితికి వెళ్ళిపోయింది, ఎందుకు పెట్టుబడులు భయపడి పారిపోతున్నాయి, ఎందుకు పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం లేదు, ఎందుకు రావడం లేదు, మనకెందుకు నిధులు రావడం లేదు? ఇంకొక అద్భుతమైన పాయింట్ సార్, నేను గెలవగానే నాకు 25 మంది ఎంపీలు నా చేతికిస్తే కేంద్రం మెడలు వంచి నేను అధికారులకు అడుగుపెట్టగానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ డే నుంచే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంపాదిస్తా అన్నారు. 22 మంది ఎంపీలు ఉన్నారు మీ చేతికి. ఏ ఒక్క రోజన్నా ఈ 180 రోజుల మీ పరిపాలనలో 22 మంది ఎంపీలలో ఏ ఒక్క ఎంపీ అన్నా సరే జరుగుతున్న పార్లమెంట్ సెషన్స్లో ఏ ఒక్క రోజన్నా మా రాష్ట్రానికి ఎందుకు ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు, విభజన చట్టంలో పెట్టిన హామీలు ఎందుకు మా రాష్ట్రానికి ఇవ్వట్లేదు, ఎందుకు మా రాష్ట్రానికి నిధులు ఇవ్వట్లేదని ఏ ఒక్క ఎంపీ అన్నా ఈ రోజు వరకన్నా నోరు వెత్తి అడిగిన రోజుందా? చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అమరావతి అని ఒకటి ఉంది, అది కేంద్రం మర్చిపోయిందేమో, భారతదేశ చిత్రపటంలో పెట్టలేదని చెప్పేసి మన నారా చంద్రబాబు నాయుడు గారు కన్నీరు మున్నీరు అవుతుంటే, రాష్ట్ర ప్రజలు కన్నీరు మున్నీరు అవుతుంటే, ఇదే పార్లమెంట్ సెషన్స్లో తెలుగుదేశం పార్టీ ఎంపీలైన ఒక ఆయన గల్లా జయదేవ్ గారు ఆయన గొంతెత్తి మా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, మాకంటూ ఒక రాజధాని ఉంది అని ఆ రోజు అక్కడ పోరాడితే కిషన్ రెడ్డి గారి సహాయ సహకారాలతోటి కేంద్రం మళ్ళీ దాన్ని పునరుద్ధరించుకొని తప్పు జరిగింది అని చెప్పేసి ఆ తప్పును మళ్ళీ రెక్టిఫై చేసి ఆ భారతదేశ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనాథగా లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి అని ఒక రాజధాని ఉంది, ఆ రాజధానికి ఒక చారిత్ర ఉంది అని ఆ చిత్రపటంలో అమరావతి రాజధాని పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇది కూడా మీ క్రెడిట్ కాదు, చంద్రబాబు నాయుడు గారి సంకల్పం, చంద్రబాబు నాయుడు గారి కృషి. ఆ రోజు ఆయన కృషి చేశాడు కాబట్టే అమరావతి అనేది ఒక రాజధాని ఉండాలని
అనుకున్నాడు, ఒక సంకల్పంతో పెట్టాడు కాబట్టే ఈరోజు ఆ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనాథ కాదు, అమరావతిని ఒక రాజధాని ఉంది అని చెప్పేసి ఆ రోజు అక్కడ పేర్కొన్నారు. మరి ఇక్కడ మీరు చేసిన 6 నెలల్లో మంచి పరిపాలన ఎక్కడ సార్? ఎక్కడ దేన్ని చూసి మీకు ఓటు వేయాలి చెప్పండి? అక్రమంగా ఇసుకను ఆపేశారు, ఇసుకను ఆపేసి అక్రమంగా లక్షల రూపాయల లక్షల టన్నులు మీరే అమ్ముకున్నారు, మీరే చేసుకుంటూ వెళ్ళిపోయారు. మీ మంత్రులే చెప్పారు, మీ ఎమ్మెల్యేలే చెప్పారు ఇసుక లేక కాదు, ఇసుక ఉన్న ఇసుక అంతా మేమే అమ్ముకుంటున్నామని. అది మేము చెప్పింది కాదు కదా సార్, అది మేము మాట్లాడింది కాదు కదా సార్. 6 నెలల నుంచి పేదవాడికి పట్టడి అన్నం పెట్టలేకపోయారంటే ఏం పరిపాలన చేశారు సార్ మీరు? ఈరోజు మీరు ఏదైతే రంగులకి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారో, మీ సొంత ఇంటి కళను నెరవేర్చుకునేదానికి మీ సొంత ఇంటికి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారో, మీరు తిరిగేదానికి జెరూసలేం యాత్ర కావచ్చు, యుఎస్ కావచ్చు, మీ కుటుంబాలతో తిరిగేదానికి కోట్ల రూపాయలు ఏ విధంగా అయితే మీరు ఖర్చు పెడుతున్నారో, ఆ కోట్ల రూపాయల్లో కనీసం ఒక్క 10 రూపాయలన్నా తీసి ఒక పేదవాడికి పట్టడి అన్నం పెట్టిన పాపానికి పోలేదు కదా సార్ మీ 6 నెలల్లో. ఇంకా ఎక్కడ అద్భుతమైన పరిపాలన, ఇంకెక్కడ మంచి పరిపాలన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు? ఈరోజు దౌర్భాగ్యం ఏంటో తెలుసా సార్? మిమ్మల్ని ప్రశ్నిస్తే ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నలను ఎదుర్కోలేక, ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పలేక కొంతమంది సభ్యతా సంస్కారం లేని ఒక మంత్రులను పెట్టి మీడియాల ముందుకు తీసుకొచ్చి అమ్మనా బూతులు తిట్టిస్తున్నారు. ఈరోజు సోషల్ మీడియాలలో ఎవరన్నా ఆవేశంగా మా నాయకుడి పైన మాటలు మాట్లాడుతుంటే ఏ ఒక్క విద్యార్థి అయినా, ఏ ఒక్క సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయినా, ఏ ఒక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాడైనా, ఏ ఒక్క నారా చంద్రబాబు నాయుడు అభిమానైనా సరే మీ గురించి తప్పుగా మాట్లాడినా, కొంచెం కించపరిచే విధంగా మాట్లాడినా సరే వాడి మీద వెంటనే అరెస్టులు అంటున్నారు, అక్రమంగా కేసులు పెడుతున్నారు, వాడిని భయపెడుతున్నారు, లోపల వేస్తున్నారే. ఇదే కొడాల నాని గారిని ఎందుకు వేయట్లేదు? ఇదే సభాపతి స్పీకర్ అందరికీ ప్రాయంగా ఉండాల్సిన వ్యక్తి తమ్మినేని సీతారాం గారి పైన ఎందుకు కేసులు పెట్టడం లేదు? మీ ఎమ్మెల్యేల పైన, మీ మినిస్టర్ల పైన ఎందుకు కేసులు పెట్టట్లేదు? వాళ్ళని ఎందుకు లోపల వేయట్లేదు? వాళ్ళు ఎందుకు సస్పెండ్ చేయట్లేదు సార్? ఈరోజు మీకొక రూలా, మాకొక రూలా? ఈరోజు మాకు ఇంకా సభ్యతా సంస్కారాలు ఉన్నాయి కాబట్టి, నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఆ సభ్యతా సంస్కారాలు నేర్పించారు కాబట్టి ఎక్కడా కూడా మేము నోరు జారి మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంకా పరిపాలిస్తాడేమో, ఇంకా న్యాయం చేస్తాడో, ఇంకా పెట్టుబడులు వస్తాయేమో, ఇంకా పరిశ్రమలు వస్తాయో, ఇప్పటికన్నా సరే ప్రత్యేక హోదా వస్తుందేమో, అడుగుతాడేమో అని చెప్పేసి ఎదురు చూస్తూనే ఉన్నావు. ఎదురు చూపులే మిగిలాయి తప్ప ఈ రాష్ట్రానికి మిగిలింది ఏంటి సార్? శూన్యం. ఈ రాష్ట్రానికి మిగిలింది శూన్యం సార్. ఈరోజు ఒక్క విషయంలో మెచ్చుకుంటాను జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని, ఒక్క విషయంలో మెచ్చుకుంటాను. ఈ 6 నెలల మీ పరిపాలనలో రంగులు వేసే దాంట్లో మెచ్చుకుంటాను, నిర్మాణాలు కూల్చివేసే దాంట్లో మెచ్చుకుంటాను, నిర్మాణాలు ఆపేయటంలో మెచ్చుకుంటాను, భవన నిర్మాణ కార్మికులకి పనులు లేకుండా చేసి వాళ్ళని రోడ్ల మీదకి లాగిన దానికి మెచ్చుకుంటాను, విద్యార్థులకు పట్టడి అన్నం పెట్టకుండా మధ్యాహ్న భోజనాల పథకాలు క్యాన్సిల్ చేసినందుకు మెచ్చుకుంటాను, రైతు భరోసా పేరిట రైతులను మోసం చేసినందుకు మెచ్చుకుంటాను, ఆటో కార్మికులకు 10,000 రూపాయలు ఇస్తాయని చెప్పి ఆ కార్మికులను మోసం చేసిన దానికి మెచ్చుకుంటాను, మహిళలకి ఏదైతే వెలుగు సంఘంలో యానిమేటర్లుగా పనిచేస్తున్న మహిళలని అర్ధాంతరంగా వేలాది మంది పనిచేసే ఆ వెలుగు కార్మికులందరినీ రోడ్ల మీద పడేసినప్పుడు ఇటువంటి విషయాలన్నిటికీ మిమ్మల్ని మెచ్చుకుంటాను సార్. అందుకు నేను మీకు మార్కులు వేస్తాను. ఈ 6 నెలల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు 100% ఆయన అనుకున్న విధంగా అద్భుతమైన అరాచకమైన పరిపాలన చేశారు. దీనికి నేనైతే మీకు 100 మార్కులు ఇస్తాను జగన్మోహన్ రెడ్డి గారు. హ్యాట్స్ ఆఫ్ ఫర్ యువర్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. చాలా అద్భుతమైన పరిపాలన సార్. ఇటువంటి పరిపాలన నేను ఊహ ఎరిగిన దగ్గర నుంచి కూడా ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఎంతటి అద్భుతమైన పరిపాలన నేను ఏ ఒక్క నాయకుడి దగ్గర కూడా చూడలేదు సార్. మీరు చూపిస్తున్నారు. ఇప్పుడు ఈ 6 నెలల్లో ఇంత అద్భుతమైన పరిపాలన ఉంటే ఇంకా ముందు వచ్చే 4 సంవత్సరాలు అసలు మీరు ఉంటే, ఈ 4 సంవత్సరాలు మీరు అధికారంలో ఉంటే ఇంకెంత అద్భుతమైన పరిపాలన చేస్తారు. ఇక రాష్ట్రంలో చివరికి ఇప్పటికే ప్రభుత్వ భూములు అమ్ముకుంటామంటున్నారు. చివరికి అమ్ముకునేదానికి ఇంకేం ఉండదు సార్. ఇప్పుడు బిల్డ్ ఏపీ అంటున్నారు, రేపొద్దున సేల్ ఏపీ అంటారు. రాష్ట్రాలు ఇప్పటిదాకా భూములు అమ్ముకుంటున్నారు, రేపొద్దున రాష్ట్రాన్ని మొత్తం అమ్మే పరిస్థితికి వస్తుంది సార్. అంతటి పరిస్థితి రాకుండా కనీసం ఇప్పటికన్నా కళ్ళు తెరిచి మీరు చేసే తప్పులేంటి, మీరు చేసే ఒప్పులేంటి, మీరు అసలు నిర్మాణాలు మొదలు పెట్టరా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంపాదించరా, రాష్ట్రానికి ఒక మంచి భవిష్యత్తు ఇస్తారా ఎవరు అనేది ఒక్కసారి మీ మనసుని మీరు ప్రశ్నించుకొని పరిపాలిస్తే బాగుంటుందని చెప్పేసి మీ 6 నెలల పరిపాలనకి 100,000 వందనాలు జగన్మోహన్ రెడ్డి గారు.